హాయ్ అండి. ఈ ఎండలకి చల్ల చల్లగా కోకోనట్ ఐస్ క్రీమ్ చేసుకుందామా? సమ్మర్ అంటేనే ఫస్ట్ పిల్లలకు గుర్తొచ్చేది ఐస్ క్రీమే. ఐస్ క్రీమ్ ని ఇలా ఒక్కసారి కోకోనట్ తో చేసి పెట్టండి, చాలా బాగుంటది. ముందు ఫ్రెష్ గా ఉండే కోకోనట్ ఒకటి తీసుకుని దాన్ని ఇలా మధ్యలోకి పగలగొట్టేసుకోండి. ఇప్పుడు అందులో ఉండే కొబ్బరిని మొత్తాన్ని ఇలా వీడియో క్లిప్ లో చూపించిన విధంగా బయటకు తీసేసుకొని కొబ్బరికి వెనకాల ఉండే బ్రౌన్ పార్ట్ మొత్తం తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ముక్కలుగా కట్ చేసుకున్న వాటిని మిక్సీ జార్ లోకి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకొని అందులో నుంచి చిక్కటి కొబ్బరి పాలు తీసుకొని వాటిని మూత పెట్టేసి ఒక నైట్ మొత్తం ఫ్రిడ్జ్ లో పెట్టేసేయాలి. ఉదయానికల్లా పైన ఇలా ఒక క్రీమ్ లాగా వస్తుందన్నమాట. దాన్ని సపరేట్ గా తీసుకొని మిక్సీ జార్ లోకి వేసుకోండి. అలాగే మిక్సీ జార్ లోకి కొద్దిగా ఫ్రెష్ క్రీమ్, అలాగే మిల్క్ పౌడర్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల హనీ కూడా వేసుకొని మిక్సీని మధ్య మధ్యలో ఆపుకుంటూ మిక్సీ పట్టేసుకున్నారంటే ఇలా క్రీమ్ లాగా వస్తుంది. ఇప్పుడు దాన్ని కొబ్బరి చిప్పల్లో వేసేసుకొని పైనుంచి ఇలా సిల్వర్ ఫాయిల్ పెట్టేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టేసి 8 గంటల పాటు వదిలేసి ఆ తర్వాత తిన్నారంటే కోకోనట్ ఐస్ క్రీమ్ సూపర్ గా ఉంటుంది. ట్రై చేయండి.